సంజయ్ కూడా ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి, దేశ అభివృద్ధి కోసం, దేశ సమగ్రత కోసం ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్తున్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. ఇప్పటి వరకు కామెంట్స్ కూడా మనం వినున్నాం. అయితే ఇప్పటికే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఓటింగ్ జరుగుతోంది. అక్కడక్కడ చెదురుముదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ఓటింగ్ అయితే సాగుతున్నటువంటి పరిస్థితి. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం, సినీ రాజకీయ సెలబ్రిటీలు వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉదయాన్నే అంటే 8 గంటల లోపే వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నటువంటి పరిస్థితి. అక్కడక్కడ చెదురుముదురు ఘటనలు అంటే ఏజెంట్ల మధ్య ఘర్షణలు చోటు చేసుకోవడం, రక్తం చిందర ఇవన్నీ చూస్తున్నాం. మరొక చోట అయితే టీడీపీ ఏజెంట్ సుబ్బారాయుడిని కిడ్నాప్ చేయడం మనం చూస్తున్నాం. ఇక మరొకటి ఏంటంటే రైతులు నిరసన తెలియజేస్తున్నారు. ఓటు హక్కు వినియోగించుకోవాలంటే ఇదొక అస్త్రం కింద మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తేనే మేము ఓటు వేస్తామంటూ కూడా రైతులు నిరసన చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. నిన్న మనం చూస్తున్నాం, మాకు డబ్బులు ఇస్తేనే ఓట్లు వేస్తాం, లేదంటే ఓట్లు వేయమని చెప్తున్నారు. కానీ రైతులు ఆ పరిస్థితి కాదు. తడిసిన ధాన్యం కొనుగోలు చేయండి అంటూ కూడా నిరసన తెలియజేయడానికి ఓటు అనే ఒక ఆయుధాన్ని వాడుతున్నారు. ఓటు అనే హక్కు వినియోగించుకోవాలంటే మా తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తామని చెప్పండి అంటూ కూడా పోలింగ్ కేంద్రాల వద్ద ఆ తడిసిన ధాన్యం బస్తాను తీసుకొచ్చి నిరసన తెలియజేస్తూ ధర్నా చేస్తున్నటువంటి రైతుల యొక్క బాధను కూడా మనం చూస్తున్నాం. అదేవిధంగా కిషన్ రెడ్డి మీద కేసు నమోదు చేయాలంటూ కూడా కాంగ్రెస్ నేత ఈసీ కంప్లైంట్ చేయడం జరిగింది. ఆఫ్టర్ ఓటు వేసి వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ మోదీ పేరును ప్రస్తావించారు, ఓటును ప్రభావితం చేశారంటూ కూడా కిషన్ రెడ్డిపై ఈసీకి కంప్లైంట్ చేశారు కాంగ్రెస్ నాయకులు. ఇక ఏపీ విషయానికి వస్తే రాజకీయ నాయకులు ఇప్పటికే ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సతీమణి అంటే కుటుంబ సభ్యులతో పాటు వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఏపీ ప్రతిపక్ష నేత తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా కుటుంబ సమేతంగా వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. మంగళగిరి టీడీపీ అభ్యర్థి నారా లోకేష్ బ్రాహ్మణితో పాటు వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక అదేవిధంగా పురంధేశ్వరి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఏపీ బీజేపీ అధ్యక్షులు ఏపీసీసీ చీఫ్ షర్మిల కూడా ఇడుపుడిపాయలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇంకా వైవి సుబ్బారెడ్డి కావచ్చు, చాలా మంది ఏపీ సీఈఓ ముఖేష్ కుమార్ మీనా కూడా ఓటు హక్కును వినియోగించుకొని అన్ని చోట్ల సక్రమంగా ఎన్నికలు జరిగే విధంగా మేమైతే ముందుకెళ్తున్నాము అని చెప్పినటువంటి పరిస్థితి మాకు కూడా మనకు కనిపిస్తుంది. ఇప్పటికే అనేక సమస్యాత్మక ప్రాంతాల వద్ద నిఘా పెంచారు, పోలీసులు కట్టుదిట్టమైన భద్రత పెంచారు, సీసీ కెమెరాలు మనకి పోలింగ్ కేంద్రం లోపల ఏం జరుగుతోంది, ఒకవేళ ఘర్షణ వాతావరణం ఏదైనా ఉందా, పోలింగ్ కేంద్రం బయట ఏదైనా ఘర్షణ వాతావరణం ఉందా అంటూ కూడా ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, అదేవిధంగా పోలింగ్ సిబ్బందికి కానీ ఓటు వేయడానికి వచ్చినటువంటి ఓటర్కి కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందుకెళ్లే పరిస్థితులు కల్పించడంలో ఈసీ ముందు జాగ్రత్త చర్యలు తీసుకుందని చెప్పొచ్చు. అదేవిధంగా వెబ్ కాస్టింగ్ కూడా నిర్వహించడం జరిగింది. ప్రతి ఒక్క ఓటరు ఓటు హక్కు వినియోగించుకోవాలి అని చెప్తున్నారు. ఇక సెలబ్రిటీల విషయానికి వస్తే ఉదయం నుంచి క్యూ కడుతున్నారు. ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పి ప్రతి ఒక్క సెలబ్రిటీ చెప్తున్నారు. ప్రధాని మోదీ కూడా ట్వీట్ చేస్తున్నారు, ఈ రోజు జరుగుతున్నటువంటి పోలింగ్ లో ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలి, ఓటింగ్ పర్సంటేజ్ పెంచాలి, దానిలో యువత మహిళలు ముందుకొచ్చి కదిలి రండి అంటూ కూడా ప్రధాని మోదీ ట్వీట్ చేసినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఇక కిషన్ రెడ్డి కావచ్చు, పరశురు గోపాలకృష్ణ, మాధవీలత, జూనియర్ ఎన్టీఆర్, వెంకయ్యనాయుడు, అల్లు అర్జున్, అసదుద్దీన్ ఓవైసీ, షర్మిల, జగన్, చంద్రబాబు, లోకేష్, ప్రతి ఒక్కరు అంటే సినీ సెలబ్రిటీలు, రాజకీయ సెలబ్రిటీలు అందరూ కూడా వచ్చి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఈటల రాజేంద్ర కూడా సతీ సమేతంగా వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవడానికి వచ్చినటువంటి పరిస్థితి. డీకే అరుణ కావచ్చు, పురంధేశ్వరి, వైవి సుబ్బారెడ్డి, ప్రతి ఒక్కరు చెప్తుంది ఏంటంటే ఓటు హక్కును వినియోగించుకోండి, మంచి గవర్నెన్స్ని ఎంచుకోండి. మీరు మంచి గవర్నెన్స్ రావాలంటే ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలి. అదేవిధంగా ఫస్ట్ టైం యువత ఎందుకు నిరాసక్తత చూపిస్తారంటున్నారు, లేదు అవుట్ ఆఫ్ కంట్రీస్ నుంచి కూడా వచ్చి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. అదేవిధంగా మనం చూస్తూ ఉన్నాం కూడా ఓటు హక్కు వినియోగించుకోవడానికి అదర్ స్టేట్, అదర్ కంట్రీస్ నుంచి కూడా వస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటింగ్ పర్సంటేజ్ని పెంచాలి గతంలో కంటే అంటూ కూడా ఎన్నికల అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం.